సో హలో గైస్, నేనైతే మీ అద్వైత్. ఈరోజైతే బ్యాక్ టు అవర్ వీడియో. సో నేనైతే లాస్ట్ వీడియో ఎప్పుడు తీసానో కూడా గుర్తులేదు నాకు. సో చూద్దాం లాస్ట్ ఎప్పుడు వీడియో తీసానో. సో ఇది మా మమ్మీ ఫోన్ చూస్తున్నా. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ కనిపించచ్చు. ఇది అయితే మా మమ్మీ ఉండే సిరిసిల్లలో ఇల్లు అన్నట్టు. సో మేము ఇక్కడ ఉన్నాం. ఆగండి, ఇప్పుడే వైట్ స్టూడియోకి వెళ్తున్నా. లాస్ట్ వీడియో ఉజ్జల పార్క్ అని పోస్ట్ చేశా. 52 days 1 hour అని చూపిస్తుంది. ఇదిగోండి ప్రూఫ్. వైట్ వైట్ కనిపించచ్చు. అండ్ మై సిబ్లింగ్ బర్త్డే బ్లాగ్ అయితే మీరు కొద్దిగా రెస్పాండ్ అయ్యారు, కానీ మై గ్రాండ్ మదర్ ఆవకాయకి అయితే ఫుల్ అంటే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మనకి 257 అట్లా వచ్చింది. అదే హైయెస్ట్ అని అనుకోకండి. షార్ట్స్ లోనే 1.5K ఆర్ 6K అలా వచ్చింది. కానీ వీడియోస్లలో అయితే అది ఘోరం వైరల్ పోయింది. అసలు నేను అంత వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కనీసం. సో మా డాడీ బర్త్డే అయితే July 20 రోజు అన్నట్టు. సో నేను ఆ రోజు అయితే వీడియో తీయలేకపోయినా. సో కొన్ని ఫొటోస్ పీపీటీలో పెట్టి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఇది నా ల్యాప్టాప్ కాదు, ఇది మా డాడీ ల్యాప్టాప్ అన్నట్టు. నా ల్యాప్టాప్ ఇక్కడ లేదు, నా దగ్గర హైదరాబాద్ లో ఉంది. అండ్ నా ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టి వాడాలి. అండ్ యూఎస్బి టైప్ సి పోర్ట్ పెట్టరాదు. సో మీకు స్టార్ట్ చేస్తున్నా స్లైడ్ అయితే ఇప్పుడు. సో వెయిట్ సారీ, బ్యాక్ రాదు. ఇప్పటిదాకా మా మమ్మీ పాప చూసారు కదా ఫోటో. ఇది వచ్చేసి అయితే నేను. వెయిట్, ఒక రెడ్ కలర్ తీసుకుంటా. సో మీరు ఇక్కడ వెయిట్ క్లిప్ చేసుకుంటా. సో మీరు ఇక్కడ ఇది కబోర్డ్స్ ఇలా చూడొచ్చు. సో అది వచ్చేసి అయితే మా నేను పీపీటీ తయారు చేసా. దాన్ని కూడా ఒక రోజు అదే ఛానల్లో పోస్ట్ చేయాలి. ఆ పీపీటీ అయితే నేను ఒక లైక్ 2 hours కష్టపడితే ఆ పీపీటీ తయారైంది. నా నువ్వు నా పాట పెట్టా. అదైతే మనకి దొరకని కూడా దొరకలే. అందరూ కొత్త కొత్త వేల్స్ తయారు చేస్తే నేనైతే అన్ని పాత వేసి కనిపెడతా. సో నెక్స్ట్ ఫోటో ఏంటంటే మా మమ్మీ పప్ప నేను ఫోటో దిగమన్నట్టు. సో మా మమ్మీ పాప నేను ఈ ఫోటో మీకు కనిపించచ్చు. టీవీలో ఏం పీపీటీ లేదు, అప్పుడే బర్త్డే ఇలా స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ ఇల్లు హోమ్ టూర్, హైదరాబాద్ హోమ్ టూర్ చేయాలి. మనకి అయితే టైం దొరకట్లేదు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయింది. అసలే నాది పల్లవి మోడల్ స్కూల్. మొత్తం రుద్దుతురు. అంటే మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మీరు కూడా షాక్ అవ్వచ్చు, ఏంద్రా బాబు ఇంత తొందరగా అయిపోయినాయి ఎగ్జామ్స్ అని. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఫోటో చూపిస్తాను పదండి. సో ఇక్కడైతే వెయిట్ దీనిలో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఇది వచ్చేసి నా టేబుల్ అన్నట్టు. ఇక్కడే నేను రోజు బుక్స్ పెట్టుకొని చదువుకుంటా. ఇక్కడ నా కింద అవి సామాన్లన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫోటో కూడా ఇదే కావచ్చు. వెయిట్, స్లైడ్ 4/6. నెక్స్ట్ కూడా ఇదే ఫోటో. వెయిట్, నెక్స్ట్ ఫోటో పెడుతున్నా. ఇది మా డాడీ, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఒక వీడియో తీస్తాను కదా, మీరు తప్పకుండా చూడాలి వీడియో. అబౌట్ మై ఫ్రెండ్ శివాంశ్ లో ఉన్నారు వీళ్ళందరూ, ఇంకా అబౌట్ మై ఫ్రెండ్స్ లో ఉన్నారు. ఇది మా డాడీ చూడండి, కొద్దిగా ముఖం మంచిగా పెట్టలేదు ఎందుకేమో కూడా. ఇది ఈయన ఈయన తమ్ముడు అన్నట్టు. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ లో చూడొచ్చు. ఈ రోజు అయితే నేనైతే ఘోరంగా షాక్ అయినా. ఎందుకంటే నేను మెట్లు దిగుతుంటే మా ఇంటి దగ్గర ఎవరో నా వీడియోస్ చూస్తున్నారు. నాకు సౌండ్ వినిపించింది. నేనైతే ఘోరంగా షాక్ అయినా. నా వీడియోస్ ఎవరు చూస్తారో అని. నాది ఇంత చిన్న ఛానల్ ఎవరు చూస్తారో ఏందో అని. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఫోటో అన్నట్టు. ఇది కేక్. హోల్ కేక్ అయితే చాక్లెట్ కేక్, కరాచీ బేకర్ నుంచి తెప్పించుకున్నాం. అసలు ఏమన్నా ఉందా కేక్, అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దానిలో ఇది ఎగ్ అనుకోవచ్చు, కానీ కాదు. మనం తింటున్నప్పుడు ఎగ్ ఫ్లేవర్ వస్తుంది కానీ కాదు. ఎందుకంటే అది ఓరియో కలిపే వరకు అలా వస్తుంది. ఓరియో కలిపే వరకు ఇట్లా స్పంజి ఉంటుంది. అండ్ మనం నార్మల్ కేక్స్ లో చూడొచ్చు, అంటే ఇలా బేకరీస్ లలో ఉన్నాయి. ఇది కూడా బేకరీయే. ఇట్లా కేక్ ఇట్లా పిస్క్రో లేదంటే ఇట్లా తింటుంటే నీళ్ళు ఇలా కారుతా ఉంటాయి. అది నీళ్లు కాదు, కెమికల్. సో అందుకోసము ఆ కేక్స్ మంచివే. మీ ఇష్టం కొనుక్కోండి, లేదంటే ఇట్లాంటిదన్నా కొనుక్కోండి. దీనిలో అయితే షుగర్ కంటెంట్ చాలా బాగుంటది. చాలా బాగుంటది. సో ఈ నేను దీనైతే షుగర్ పేషెంట్స్ కి అయితే రికమెండ్ చేయట్లేదు నేను. సో ఇక్కడ ఇది క్రీమ్ అనుకోవచ్చు, కానీ ఇది ఒక బాల్ లోపల మొత్తం చాక్లెట్ ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే డైరీ మిల్క్ కాదు, కానీ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తున్నాయి. సో
ఇంకా ఈ కేకు నేను తి లేదు. నేను ఆల్రెడీ తెచ్చిన రోజే తినేసినాము. నెక్స్ట్ డే గూడా తినేసినా అయిపోయింది కేకు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గూడా చేయండి. అండ్ గుడ్ బై గైస్. మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం ఇగ. వేరే వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేస్తానో నాకే తెలీదు. బై గైస్.